నోట్ల రద్దు ఇబ్బందులు తాత్కాలికమేనని భాజపా శాసనసభ పక్షనేత కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే నోట్ల రద్దు నిర్ణయమన్న కిషన్ రెడ్డి అవినీతికి అడ్డుకట్ట వేసే చర్యలను స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. పొదుపు సంఘాలు ప్రారంభించినప్పుడు కొంత వ్యతిరేకత వ్యక్తమైన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. జరిగేటప్పుడు ఉదాహరణకు అధ్యక్ష, మనం తెలంగాణ ఉద్యమం నిర్వహిస్తున్నప్పుడు 42 రోజులు సకల జనుల సమ్మె చేశాము, అనేక త్యాగాలు చేశాము. త్యాగాలు చేసిన తర్వాత ఈరోజు మనకు తెలంగాణ మరి అనేక బలిదానాల తర్వాత తెలంగాణ వచ్చింది. కాబట్టి ఈరోజు దేశం ఒక మంచి దిశలో అడుగు వేయాలన్నప్పుడు, ఒక మంచి మరి వ్యవస్థ ఈ దేశంలో రావాలన్నప్పుడు, అవినీతి రహితమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో కావాలన్నప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, ప్రజలు కూడా ఇబ్బందులు వస్తాయి. మరి ప్రజలు కూడా ఈరోజు అక్కడ అధ్యక్ష ఇంత జరుగుతున్నప్పటికీ, టీవీలలో కొన్ని రాజకీయ పార్టీలు ఇంత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన చేస్తలేరు అధ్యక్ష. పేద ప్రజలకు ఇల్లు కట్టి ఇవ్వలేకపోతున్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క బ్లాక్ మనీ తగ్గినట్లయితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టించడానికి మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా అనేక రకాల లాభాలు ఉంటాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాడు దాన్ని అవుతున్నాడు. ఈరోజు ఈ దేశంలో మొదటిసారిగా నల్ల కుబేర్లు, స్మగ్లర్స్ ఏడుస్తున్నారు అధ్యక్ష ఈ దేశంలో ఈ యొక్క పెద్ద నోట్ల రద్దుతోటి. కాబట్టి రానున్న రోజుల్లో దేశానికి మేలు జరగాలంటే తప్పకుండా మనందరం కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.